ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి 22న సెంట్రల్ తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో సెంట్రల్ తెలంగాణతో పాటు తూర్పు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఈ సమయంలో హైదరాబాద్ లోనూ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం వేళల్లో చలి వణికిస్తోంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి వచ్చినా కూడా చలి తగ్గడం లేదు. మరోవైపు మధ్యాహ్నం సమయాల్లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. ఇక ఇప్పుడు మరో 2 రోజుల్లో వర్షాలు ఉండటంతో రాష్ట్రంలో వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి 22న సెంట్రల్ తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో సెంట్రల్ తెలంగాణతో పాటు తూర్పు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఈ సమయంలో హైదరాబాద్ లోనూ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం వేళల్లో చలి వణికిస్తోంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి వచ్చినా కూడా చలి మాత్రం తగ్గడం లేదు. ఇక మరోవైపు మధ్యాహ్నం సమయాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఇప్పుడు మరో 2 రోజుల్లో వర్షాలు కూడా ఉండటంతో రాష్ట్రంలో వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ యాకేష్ అందిస్తారు. యాకేష్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం కల్పిస్తా ఉంది. ప్రస్తుతానికి తెలంగాణలో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఫిబ్రవరి 22 నుంచి కూడా 24వ తేదీ వరకు కూడా రాష్ట్రంలో పిడుగులతో పాటు కూడినటువంటి ఒక తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉంది. మొత్తం సెంట్రల్ తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. 23, 24 తేదీల్లో కూడా సెంట్రల్ తెలంగాణతో పాటు ఉత్తర, అటు తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఒక తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. ఇక ఈ సమయంలో హైదరాబాద్ లోను పిడుగులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తా ఉంది. ఉదయం పూట కొంత ఎండ తీవ్రత కనిపిస్తా ఉంది. అదే సాయంత్రము, తెల్లవారుజామున మాత్రము చలి మాత్రం తగ్గడం లేదు. భిన్నమైన వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో మరో పక్క ఈ 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే ఈ ఉన్నటువంటి కురిసే వర్షాలతోటి, పిడుగులతోటి కూడా వెను ప్రమాదం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తెలంగాణలో పిడుగుల పాటు తోటి గతంలోనే అనేక ప్రాంతాల్లో కూడా పిడుగులు పడి చనిపోయినటువంటి సందర్భాలు ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత భయాందోళనకు కూడా గురవుతున్నారు. ఎందుకంటే అకాల వర్షాలతోటి వచ్చేటువంటి పిడుగుల పాటు తోటి అనేక ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఇప్పటికే తెలంగాణలో కొంత పంట కూడా సాగవుతుంది. వరి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పొట్ట దశకు వచ్చినటువంటి నేపథ్యంలో
వరి పంటకు కూడా కొంత నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. మరొక పక్క మిర్చి పంటకు సంబంధించి మిర్చి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రైతులు మిర్చి పంటను ఏరుతున్నారు. అది ఖాత దశకు వచ్చి చివరి దశకు వచ్చినటువంటి నేపథ్యంలో వర్షం కనుక వస్తే కొంత మిర్చి పంటకు నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరొక పక్క మొక్కజొన్న పంట కూడా ఖాత దశకు వచ్చి ఇప్పుడే దాన్ని తెంపడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో అకాల వర్షాలు వస్తే మాత్రం మొక్కజొన్న పంట కూడా తీవ్రంగా నష్టం జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి 3 రోజుల పాటు తెలంగాణలో కురిసేటువంటి వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా పిడుగుపాటులు సమయంలో మాత్రము ఎక్కువగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నటువంటి రైతులు ఆ సమయంలో ఆ చెట్ల కింద తలదాచుకోవద్దు. చెట్ల కింద తలదాచుకుంటే పిడుగులు ఆ సమయంలో పడి ఆ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కనుక ఎక్కువగా కూడా ఓపెన్ ప్రాంతాల్లో ఉండొద్దు. ఇళ్ల మధ్యలోనే పిడుగులు పడే సమయంలో ఉండాలని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. భిన్నమైనటువంటి వాతావరణం ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తా ఉంది. ఉదయం 11 అయితే చాలు 4 గంటల వరకు కూడా విపరీతమైనటువంటి ఎండ కొడుతుంది. ఉష్ణోగ్రతలు రోజుకు 1-2 నుంచి డిగ్రీలు పెరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ప్రజలు కొంత అనారోగ్యాల పాలవుతున్నటువంటి సందర్భాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం పూట ఎండ, అదే సాయంత్రం కాగానే కొంత వాతావరణం చల్లబడి ఇబ్బందులు పడి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి మరొక వర్షం పడుతుందని చెప్పినటువంటి క్రమంలో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నటువంటి అంశం అయితే కనిపిస్తుంది. ఓకే ఆకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.